గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంత మనకు ఎక్స్పైర్ అప్పుడు దీంట్లో చాలా ఎక్స్పైరీలు తీసుకోవడం జరిగింది. ఎక్స్పైర్ అప్పుడు మనకు మార్కెట్ అనేది ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఒకసారి మనం దీన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఇక్కడ చూపించినట్టు ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి వెళ్ళి పైన 915 క్యాండిల్ పైన ఏర్పైన కూడా చాలా సేపు వరకు దీన్ని బ్రేక్ చేయకుండా దాని మీదనే ఉంది చూడండి ఇక్కడ. ఓకేనా, ఈ 915 క్యాండిల్ను మన 15 క్యాండిల్ గమనించండి. ఇది ఒకటి చూడండి, ఇది క్లిప్పు ఎంత యూజ్గా పెరిగిందో. ఓకే, తర్వాత ఇంకోటి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ 1145 నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది. ఇది 45 రూపాయల నుంచి వెళ్ళి ఇది 160 170 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 1145 నుంచి వెళ్ళి అంటే 1145 దాకా కూడా ఇది మనం ఆడ్ చేసుకున్న పీసీలో ఇది ఇక్కడ రాలేదు. ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు చాలా పెద్ద మూమెంట్లు ఉంటాయి. ఇటువంటి మార్కెట్ పీ అయినా సి అయినా సరే ఏదైనా సరే. ఓకేనా, పీకి వేరే సికి వేరే ఉండదు, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ 99 రూపీస్ నుంచి వెళ్ళి రఫ్లీ ఇది 270 దాకా వెళ్ళడం జరిగింది. సేమ్ అదే మనకు 24,800 ఇది. ఇక్కడ 915 క్యాండిల్ అనేది మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినా కూడా మనం 10-15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నాడు, పైకి వెళ్తుంది అనుకున్నాం కదా. కాకపోతే అటువంటప్పుడు మనం సిని కూడా గమనించాలి. సి అనేది ఎక్కడ మూమెంటం తీసుకుంది అనేది విషయం మనకు ఒక్కొక్కసారి ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్ కూడా గమనించినట్లయితే మనకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీక్ 24,800 పీ ఉంది కదా, మనం 24,800 సి నెక్స్ట్ వీక్ చూసినప్పుడు కూడా దాని మూమెంట్ అనేది ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయం కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటువంటి మూమెంట్లు మనకు ఉండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇటు పీ పెరిగింది, ఇటు సి కూడా పెరిగింది ఇంతకుముందు. ఇక్కడ చూడండి, నిఫ్టీ అనేది మనకు నిఫ్టీ మెయిన్ చార్ట్లో మాత్రం డైరెక్ట్ కిందికి ఉంది, కానీ ఇక్కడ కింది నుంచి మూమెంటం తీసుకొని ఈ విధంగా సి అనేది బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఇది ఒక ఎక్స్పైరీ రోజు. ఇక్కడ మనకు 1250 నుంచి మూమెంటం తీసుకోవడం జరిగింది. మన డిసెంబర్ 5th రోజు ఇది. ఓకేనా, ఈ సైడ్ ఇక్కడ మీరు విక్కు గమనించారు కదా. ఇటువంటి ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి ఇలాంటి విక్కు ఏర్పరిచినప్పుడు మాత్రం ఇది కిందికే వస్తుంది అంతే. ఇది పక్క ఇక్కడ చిన్న విక్కు పెద్ద విక్కు ఉంది కదా లాస్ట్ మూమెంట్లో, ఆ విక్ అనేది మనకు మార్కెట్ను చాలా డిప్పుగా తీస్తుంది. అప్పుడు ఈ విధంగా పిఏ అయినా సరే దీని మీద నుండి కిందికి వచ్చినప్పుడు మీదికి వెళ్తుంది. ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా కూడా 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి 14th రోజు ఇది 10-15 మనకు 945 క్యాండిల్ నుంచి వెళ్ళి 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మూమెంటం తీసుకుంది. ఇది 201 రూపాయల నుంచి వెళ్ళి ఇది 500 దాకా 300 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది సి సైడ్, ఇక సి చూసారు, ఇది ఎటువంటి మూమెంటం లేదు దీంట్లో కూడా. ఇది చూడండి, ఇక్కడ ఇది మనకు లాసే ఇదంతా. ఇక్కడ చూసినట్లయితే 10-15 క్యాండిల్ నుంచి ఇది మనకు
41 రూపీస్ నుంచి ఇది మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుందో ఒకసారి చూడండి. ఇది 48 రూపీస్ నుంచి ఇది మనకు ఎంత లేనా కూడా 120 రూపీస్ అంటే మనకు 10-15 క్యాండిల్ నుంచి ఈ విధంగా మూమెంటం ఉంది. కాబట్టి ఇది ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది ఇక్కడ నుంచి. ఇది కూడా అంతే. ఇది 39 రూపీస్ నుంచి ఇది మనకు 120 దాకా 130 దాకా వెళ్ళడం జరిగింది. 137 10-15 నుంచి ఇది 10-15 క్యాండిల్. ఇది ప్రతి ఎక్స్పైర్ అన్నట్టు ఇది మనకు ప్రతిదీ ఎక్స్పైర్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 15 క్యాండిల్ నుంచి డైరెక్ట్ నిఫ్టీ తీసుకుంది. రెండే క్యాండిల్స్ ఏర్పడింది. తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు ఇది కూడా లాసే. ఇది మనకు 9-15 క్యాండిల్. ఇది పి ఇది మనకు ఈ విధంగా మూమెంట్ మార్కెట్ ఏర్పడింది అనేది గురించి. ఇది చూసినట్లయితే ఇది 9-15 క్యాండిల్ నుంచి డైరెక్ట్ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి. ఒక 9-15 క్యాండిల్ అనేది మనకు ఎక్స్పైర్ రోజు ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి 945 క్యాండిల్ మూమెంట్ తీసుకుందంటే దాన్ని బై చేసుకోవాల్సింది అంతే. ఓకే, మళ్ళీ 10-15 దాకా మనకి ఏం బాధ లేదు. ఇక్కడ మనం ఇది గ్రీనిష్గా అంటే మనం నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు నిఫ్టీ కూడా మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడి ఇది గ్రీన్ ఉందంటే ఇది మనం అంటే ఎక్కడ ఏర్పడిందో నిఫ్టీ అనేది ఎక్కడి నుంచి ఏర్పడిందో అక్కడ నుండి కిందికి వచ్చినట్టయితే ఇది మనకు చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఈ విధంగా నెక్స్ట్ ఏర్పడి 955 క్యాండిల్ కూడా రెడ్గా మారింది అనుకో ఈ విధంగా మూమెంటం ఉంటుంది మనకు. ఇది కూడా అంతే 31 రూపాయల నుంచి 200 రూపాయల దాకా వెళ్ళింది అంతే సేమ్. ఇక్కడ చూసినట్టయితే సి అనేది డైరెక్ట్ మనకు నిఫ్టీ కూడా రెడ్లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడిందో అక్కడి నుంచి కిందికి రావడం జరిగింది. ఇక్కడ సి కూడా మనకు మెయిన్ అనేది ఇక్కడి నుంచి ఎక్కడ రెడ్గా ఉందో ఎక్కడ ఏర్పడిందో అక్కడి నుంచి ఇది రెడ్గా మారి కిందికి రావడం జరిగింది. ఇది ఇక్కడ మనం సపోర్ట్ తీసుకోవాలి కానీ ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ అనుకుంటాం కానీ సపోర్ట్ బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ 945 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ ఈ విధంగా మారింది. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఇక్కడ 100 ఇవన్నీ కిందికి వచ్చినాయి అంతే. ఇది మనకు మెయిన్ సి అనుకుంటే ఇది ఎక్కడ ఏర్పడిందో అక్కడి నుంచి కిందికి రావడం జరిగింది. 0 అయిపోయింది. ఇది 239 నుంచి. ఓకే, ఆ తర్వాత ఇదో రకం అక్టోబరు ఇక్కడ 15 క్యాండిల్ నుంచి 915 క్యాండిల్ ఏర్పడింది కదా. ఆ తర్వాత 915 కంటే పెద్దగా ఏర్పడింది. 945 కంటే రెడ్గా ఏర్పడితే మనకు బెటర్. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేటివి చాలా తగ్గుతాయి మనకు. ఆ టైంలో ఇది బ్రేక్ చేయనంత వరకు ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేయంత వరకు 945 కానీ మనకు సపోర్ట్గానే ఇక్కడ నుండి ఏర్పడిన తర్వాత మళ్ళీ మూమెంట్ని తీసుకొని ఈ విధంగా వెళ్ళింది. మనకి చాలా మంచి ఆప్షన్ ఇది కూడా మార్కెట్ విరిగేటప్పుడు. 15 క్యాండిల్ ఏర్పడి మనకు ఈ క్యాండిల్ మనకు దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ ఏర్పడి 945 క్యాండిల్ కిందికి వస్తుంది కొంచెం. అటువంటి టైంలో మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది బ్రేక్ చేయదన్నట్టు ఇంత పెద్ద క్యాండిల్ని ఇది. ఓకేనా, ఈ 10-15 క్యాండిల్ కూడా దీన్ని బ్రేక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వస్తుంది. ఇక్కడ ఈ సపోర్ట్ ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ అనేది బుధవారం క్లోజ్ సపోర్ట్ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది కిందికి వస్తుంది తప్ప పర్రక రాదు. ఇది ఇటువంటి మూమెంట్లో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి సి కూడా ఎట్లా విధంగా మూమెంట్ ఉంది. 10-15 క్యాండిల్ నుంచి అది కిందికి రావడం జరిగింది. 950 క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడ మనకు పెరిగినట్టు అనిపిస్తుంది కానీ పెరగదు అది. ఎందుకంటే ఇంత లాంగ్ ఉంది ఇది. మనం ఇవన్నీ చూడద్దు. ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇది సి అనేది కిందకి వచ్చింది ఈ విధంగా. ఓకే, ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి అనేది బ్రేక్ అయిపోయింది.
ఇక్కడ చూసినట్లయితే ఇక మనకు 33 రూపాయల నుంచి వెళ్ళి 120 దాకా వెళ్ళినట్టుంది ఇది డైరెక్ట్. ఇక్కడ మనకు ఇంతకుముందు మనకు 950 క్యాండిల్ గ్రీన్ ఏర్పడింది, 945 క్యాండిల్ కూడా మనకు రెడ్ ఏర్పడింది. కాకపోతే మనకు చాలా అనుకూలంగా వచ్చింది మళ్ళీ ప్రైస్ మనకు ఇక్కడికి వచ్చింది. 33 ఉందా అని అంటే 30 రూపాయల దాకా వచ్చింది. 30 రూపాయల నుంచి వెళ్ళి ఏకంగా 130 రూపీస్ దాకా వెళ్ళింది ఈ మూమెంట్. ఇది మనకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి అన్నట్టు. చూసారు, ఇది ఈ విధంగా ఉంటుంది మూమెంట్. ఇక్కడ మనకు 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందంటే నేను 1045 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుందా అంటే కొత్త మనం బై చేసుకోవచ్చు బ్రహ్మాండంగా, ప్రాబ్లం ఏం లేదు. చూసారు, ఇది 30 రూపాయలు చెప్పాను కదా, 30 రూపాయల నుంచి ఇది అంత హై దాకా వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసారు, ఇక్కడ మనకు 96 రూపీస్ నుంచి ఇది 56 రూపీస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 144 దాకా అంటే 150 దాకా వెళ్ళింది. ఇది 83 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 195. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా 15 మినిట్స్ కనబెట్టినాం. ఈ విధంగా మూమెంట్ మనం నెక్స్ట్ ఏర్పడే 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి బ్రహ్మాండంగా. ఇక్కడ చూడండి, నోట మాత్రం మనము ఒక 50 మినిట్స్ పెట్టుకోవాలి క్యాండిల్, 30 మినిట్స్ పెట్టుకోవద్దు, మనకు అర్థం కాదు సరిగా. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే 50 రూపాయల నుంచి వెళ్ళి ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడింది 915 క్యాండిల్, 930 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది డైరెక్ట్ మూమెంట్ తీసుకోండి. చూసారు, ఇక్కడ 930 క్యాండిల్ నుంచి వెళ్ళి 48 రూపీస్ నుంచి వెళ్ళి 190 దాకా వెళ్ళడం జరిగింది. 130 ఓకే. ఇది 68 రూపీస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇది 174. ఇంకా పెరగవచ్చు కానీ మధ్యలో మనం వీడియో చేసిన ఉంటున్నాం. ఓకేనా, ఇది కూడా చాలా ఇది ఒక వెరైటీ. ఇది మనకు ఇది 15 క్యాండిల్, ఇది బుధవారం క్లోజింగ్ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది ఒక డిఫరెంట్, ఇది బుధవారం క్లోజింగ్ ఒక రెడ్ క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత 915 క్యాండిల్ అనేది ఏర్పడి అంతే. ఇక్కడ నుంచి ఎటువంటి మూమెంటం లేదు, మన దీనిపైన క్యాండిల్స్ ఏర్పకుండా ఈ విధంగా క్లోజ్ అవుతుంది. ఇది కూడా మనకు పెద్ద యూజ్లెస్, ఇది కూడా అంతే ఉంటుంది. ఇక మళ్ళీ ఇది సి సైడ్ పెరిగింది ఇంతే. ఇక మెయిన్ ఇదంతా లాస్, ఇదంతా మనకి చిన్న చిన్న మూమెంటం తీసుకుంది అంతే. ఇక్కడి చిక్కర రాక చూడండి అంతే, ఇదంతా లాస్. ఇది ఒక మూమెంట్. ఇది ఇక్కడ 15 నుంచి ఒకటే క్యాండిల్ పడింది, ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ వచ్చింది కిందికి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది సేమ్ ప్యాటర్న్. ఇది మనకు అక్టోబర్ 10th రోజు ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది మెయిన్స్. ఇది మనకు ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, కానీ మంచి లాభాలు మనకు వచ్చే అవకాశాలు. ఎప్పుడైతే ఈ విధంగా గ్రీన్ ఏర్పడి తర్వాత రెడ్ ఏర్పడిందో తర్వాత మూమెంట్ ఉన్నది మళ్ళీ ఇక్కడ ఈ మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి 100%, ఇటువంటి పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు. ఓకే, ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ రెడ్ ఉంది,
945 క్యాండిల్ నుంచి డైరెక్ట్ పెద్దగా పెరిగింది కదా, 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది సిఈలో. కానీ పి అనేది నెక్స్ట్ మూమెంటం తీసుకుంది. ఓకే, అంటే 15 మినిట్స్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయకుండా ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు మూమెంట్ తీసుకున్నట్లయితే ఇది ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు మనకు మళ్ళీ 10-15 దాకానే బార్డర్ అంతే. తర్వాత ఎగ్జిట్ కావాల్సింది అక్కడ నుంచి. ఈ విధంగా రెడ్ క్యాండిల్ 10-15 అనేది కిందికి రావడం జరిగింది మళ్ళీ. కానీ ఇక్కడ పి మొత్తం ఇది 52 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది దాని హై దాకా వెళ్ళింది. అంటే దీనిలో 130 దాకా వెళ్ళవచ్చు అంతా రఫ్లీ 140 దాకా. ఇది 23 రూపాయల నుంచి ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్నాయి మనకు. రెడ్ ఇట్లా ఈ విధంగా రెడ్ ఏర్పడి ఎక్స్పైరీ రోజు మూమెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ దాని హై దాకా వెళ్ళింది ఇది. అంటే మెయిన్ పి ఎక్కడికి వెళ్తే మెయిన్ పి అనేది ఇది ఇక్కడికి వెళ్ళింది కదా, మెయిన్ పి అనేది ఇక్కడ 15 క్యాండిల్ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. అంతే తప్ప రెండు సమానంగా వెళ్ళి ఎక్స్పైరీ రోజు ఇది కొంచెం తక్కువనే వెళ్తుంది అన్నట్టు. ఇది ఎప్పుడైనా సరే ఇవి కానీ ఇది మాత్రం మెయిన్ పి మాత్రం ఇక్కడికి వెళ్తుంది. ఈ 15 క్యాండిల్ ఉంది కదా అక్కడ దాకా రెడ్ క్యాండిల్ దాకా. అంతే, ఈ బాడీ దాకా వచ్చిందంటే మన ఎగ్జిట్ కావాల్సింది. ఇక పెద్ద మూమెంటం ఉండదు మనకు ఇక. ఓకే, ఇక సీల మూమెంట్ ఇది ఇక్కడ దీన్ని బాడీని క్రాస్ చేసింది 15 క్యాండిల్. కదా 945 కానీ దీన్ని సపోర్ట్ తీసుకుని మళ్ళీ కరెక్ట్ వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడైతే దీని మీద ఏర్పడలేదో కదా మళ్ళీ ఇది జీరోగా మారింది ఇక్కడ మనకు 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి. ఇది 52 రూపాయల నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకుంది. 54 రూపాయలు ఉంది. ఇది ఇంత లేనా కూడా 130 దాకా వెళ్ళచ్చు. అదొక ఎక్స్పైరీ. ఇది చాలా డిఫరెంట్ మనకు. ఎప్పుడైనా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఏర్పడినప్పుడు మనకు మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇక్కడ కాస్త అనుకుంటే అట్లా అనుకోవద్దు. ఎప్పుడైతే మనం 30 మినిట్స్ పెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ ఈ 950 క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నట్లయితే దీని మూమెంట్ మళ్ళీ వేరే ఉంటుంది. మళ్ళీ మనకు 10-15 క్యాండిల్ నుంచి కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. 10-15 క్యాండిల్ ఈ 915 క్యాండిల్ మీద లేదా 945 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు 11-15 దాకా ఎటువంటి బాధ లేదు. ఓకేనా, ఎప్పుడైతే అది కూడా రాదు పైకి, అది కూడా పైకి రాదు. ఇది సిఈ అనేది అంత ఈజీగా. ఇక్కడ చిన్న మూమెంట్లు ఉన్నా కూడా ఇది మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ చిన్న మూమెంట్లు ఉన్నా కూడా ఇది కిందికి రావాల్సింది అంతే. ఇది మళ్ళీ పైకి అయితే రాదు. మనం ఎప్పుడు కూడా మనం టెంప్ట్ కావద్దు. ఇది గ్రీన్ ఏర్పడింది కదా, నెక్స్ట్ కూడా గ్రీనే అని. కానీ అక్కడ అది టాప్లో ఏర్పడిందా పి అనేది 15 కింద ఏర్పడిందా అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మనం మెయిన్. ఓకేనా, మెయిన్ అనేది మనం ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఎక్కడ ఏర్పడ్డది అనేది ఇది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూసినట్టు మనం ఆడి వేసుకున్న సీలు పీలు కూడా ఈ 15 క్యాండిల్ దగ్గర రాలేదు బుధవారం క్లోజింగ్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది 10 రూపాయల నుంచి ఇది ఎంత లేనా ఒక 180 రూపాయల దాకా వెళ్ళచ్చు. కానీ 150లో క్లోజ్ అయిపోయింది. ఇది 25 రూపాయల నుంచి వెళ్ళి చూసుకోండి కాగలి. ఇది ఒకటి మనకి ఎక్స్పైరీ. ఈ విధంగా కూడా ఉంటుంది. ఈ మధ్యలో చేంజ్ చెప్పాను కదా, ఇది ఎప్పుడైనా సరే ఈ విక్కు చూసారు, ఇది మనకు ఈ విధంగా ఏర్పడింది. ఇది ఈ విక్ అనేది మనకి ఏర్పడింది కదా, ఈ విధంగా పైనుంచి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది అంతే. ఎందుకనంటే ఇది ఆల్రెడీ దీని 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఇది అనేది పి అనేది, కానీ సి అనేది బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఎగ్దమ్ మళ్ళీ వెంబడి వాపస్ తీసుకుంది. మళ్ళీ కూడా ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. ఇది కథ ఆల్రెడీ మనకు పి అనేది బ్రేక్ చేసే ఉంటుంది కాబట్టి అది పైకి రాదు. అది ఇదే పైకి వెళ్తుంది మెయిన్గా. అంటే ఆ టైంలో మనకు ఇక్కడ చూసి ఇక్కడ 15 కన్నా బ్రేక్ చేసింది. ఈ విధంగా మూమెంట్ని తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడు దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ పైకి వెళ్తుంది. ఇటువంటి మూమెంట్ అప్పుడు మనకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినండి, ఇక్కడ 950 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇటువంటి టైంలో మనం మంచి అలర్ట్ ఉన్నట్టయితే మనకు మంచి మూమెంటం దొరుకుతుంది మీ మార్కెట్లో. ఇది
ఈ 1345 అంటే 145కి ఇది పైకి లేచింది అన్నట్టు. ఓకేనా. ఎప్పుడైనా దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఈ 15 క్యాండిల్ మీద ఉందా కింద ఉందా. కింద ఉన్నట్లయితే పైకి వెళ్ళినా కూడా ఇది కిందికి వస్తుంది. మీద ఉన్నట్లయితే ఇది కిందికి వచ్చినా కూడా పైకి వెళ్తుంది. ఇది ఒకటి మొత్తం గుర్తుంచుకోండి. ఇది ఒక మూమెంట్. ఇది చూసినట్లయితే ఇది మనకు ఈ పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ పైకి వెళ్ళలేదు. ఈ 915 క్యాండిల్ నుంచి ఎటువంటి క్యాండిల్స్ ఏర్పడలేదు. కాకపోతే ఇలాంటి విక్ ఏర్పడి ఎగ్దాం కిందికి రావడం జరిగింది. ఇది కూడా మనకు రిస్క్ ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే దీని మీదైనా సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఇవన్నీ క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఇందులో ఆడింది ఇదంతా. ఇది కూడా మనకు రిస్క్. ఇది మనకు పిఈ పెరగడం కానీ పిఈ పెరగదు, సిఏ పెరుగుతుంది ఇటువంటి టైంలో. ఇక్కడ చూసారు ఇటువంటి మూమెంట్. ఇది చూసారు ఇది మళ్ళీ ఒకటి. ఇది మనకి ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్టు సెప్టెంబర్ మనకి మొన్న జరిగింది. ఇది చూసారు ఇటువంటి మూమెంట్. ఎప్పుడైనా సరే ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు ఇది మనకు ఇక్కడి నుంచి 15 క్యాండిల్ నుంచి ఇది డైరెక్ట్ మనకు మీదికి వెళ్తుంది అన్నట్టు ఇది. ఓకేనా. చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది ఇది మన పైకి. ఓకే. ఇక్కడ చూడండి, ఇది 24 రూపాయల నుంచి అది 340. అంటే మనకు పోయినసారి మనకు మన యాడ్ చేసుకున్న సీఈలో ఈ విధంగా చూపించలేదు, నెక్స్ట్ వీక్ దాంట్లో చూపించింది. అర్థమైందా? అది ప్రాబ్లం అయిపోయింది మనకు. ఇది చాలా మనకు బెటర్. ఇది ఎప్పుడైతే ఈ విధంగా ఏర్పడి చిన్నగా ఏర్పడినప్పుడు ఈ విధంగా మూమెంటం ఉంటుంది బ్రహ్మాండంగా. ఇక చూడండి, పి అనేది ఒకటే క్యాండిల్ మనకు 30 మీద పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత 945 క్యాండిల్ నుంచి అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కడ రావాలో దాని 15 క్యాండిల్ దాకా వచ్చింది. ఇది కూడా ఒక మంచి మూమెంట్. ఇది మనకు రిస్క్ లేకుండా ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడినట్లయితే మనం నెక్స్ట్ ఏర్పడే 945 క్యాండిల్ చూసుకోవాలి మనం. ఇక చూసినట్టు ఇది పైన ఏర్పడింది, మళ్ళీ దాని 15 కదా. ఎప్పుడు ఇట్లా రావద్దు మనకు. ఇట్లా వచ్చినట్లయితే ఇది మనకు పెరగదు అన్నట్టు, మళ్ళీ రిటర్న్ కాదు. ఓకేనా. పి పెరుగుతుంది అటువంటిప్పుడు, సి పెరగదు, పి పెరుగుతుంది. ఇది 13 రూపాయల నుంచి 84 రూపీస్ దాకా వెళ్ళింది. ఇది చూడండి, ఇది ఈ విధంగా చాలా ఈ విధంగా కిందికి వచ్చింది మనకు, కిందికి. ఇది కూడా అంతే. ఇది నమ్మద్దు మనకి. ఇది మన సీని అబ్జర్వ్ చేయాలి. ఎటువంటి మూవ్ ఉన్నప్పుడు సిబి ఏ విధంగా ఉంది, దాన్ని 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందా లేదని చూడాలి. బ్రేక్ చేయడం మాత్రం అదే పెరుగుతుంది, ఇది పెరగదు. ఇది డౌన్ ట్రెండ్. ఇది కింద ఎంత సపోర్ట్లు ఉన్నా కూడా వేస్ట్. చూసాడు ఇక్కడి నుంచి ఇది మెయిన్. ఇది చూసినట్లయితే ఇది మాకు 38 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకి ఎక్కడ ఆ విధంగా పెరిగింది. ఇది కూడా చాలా జరిగింది. ఇది మనకు రిపీట్ అయింది మళ్ళీ సేమ్ 915 కానీ ఈ విధంగా పైకి ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మనకు ఇది మెయిన్ పీఈ కాదు. ఇది మన ఆడి చేసుకున్న పీఈలు ఇవి. అంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న పీఈలు. ఇది మనకు 35 రూపీస్ నుంచి ఇది మనకు 130 దాకా వెళ్ళింది. ఇది ఇటువంటి మూమెంట్ మనం ఇటువంటి డిసప్పాయింట్ కావద్దు. ఇట్లా గ్యాప్ దీంట్లో ఉన్నప్పుడు ఈ 15 క్యాండిల్కు దీని గ్యాప్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా పెద్ద క్యాండిల్ చిన్న క్యాండిల్ ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ రెడ్గా మారిందంటే ఇది మ్యాక్సిమం కిందికి వస్తామని మనం అనుకోవాలి అంతే. ఇక అంటే దీని మీద సపోర్ట్ తీసుకున్నంత వరకు మళ్ళీ రెడ్గా మారి 945 మన 1045 క్యాండిల్ దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే దీని పైకి వెళ్తుంది. ఎప్పుడైతే 1045 క్యాండిల్ కూడా కిందికి వెళ్ళి తర్వాత ఈ విధంగా రెడ్గా ఉన్నప్పుడు మనం నిమ్మలంగా ఉండాలంతే. ఇక్కడ కిందకి వస్తుంది అప్పుడు, కానీ మెయిన్ పీ మాత్రం రాదు. మెయిన్ పీ మాత్రం ఈ 915 క్యాండిల్ దగ్గరికి వస్తుంది అన్నట్టు. అట్లా కూడా ప్రాబ్లం లేదు. మనకు ఇన్ టైంలో రావాలి. అంటే మనకు 11 మనకు 12 ఆ టైంలో వచ్చినట్లయితే మనకు బ్రహ్మాండమైన మూమెంట్ ఉంటుంది పైకి. ఈ విధంగా
ఓకే, చూడండి. ఇది లాంగ్ వీడియో, కాకపోతే ప్రతిదీ ఇంపార్టెంట్. మనం ప్రతి ఎక్స్పైర్ దీంట్లో మనం కవర్ చేసిన చిన్న చిన్న మూమెంట్లు అన్నిటి ఇవే మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఆలోచించుకొని చేసుకోవాలి అంతే. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 15 మినిట్స్కి 9:15 క్యాండిల్. ఇది బుధవారం క్లోజింగ్ ఇక్కడ ఉంది. కాకపోతే దీని మీద సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఇక్కడ ఆడింది అంతే. దీంట్లో కూడా మనకు పెద్ద బెనిఫిట్ వచ్చేది ఏం లేదు, అంత ఉత్త కథ అది. ఇది ఈ కింద నుంచి మెయిన్ పిఈ. ఇక మనకు 9:15 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు అంతే అది. ఓకేనా, అది అక్కంచెల కిందకి వచ్చింది. ఇక్కడ 15 క్యాండిల్ ఉంది చూసారా, అది అక్కంచెల కిందకి వచ్చింది. దాంట్లో కూడా పెద్ద మూమెంటం లేదు. ఇది చూడండి, ఇది ఈ విధంగా మూమెంటం పైకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినా కూడా మన కిందకి వచ్చింది ఇక్కడ రాక. దీంట్లో ఇది ఒక స్పెషల్. ఇక్కడ మనకు 10-15 క్యాండిల్ అనేది ఈ విధంగా మనకు చిన్న ఏర్పడింది అంతే. ఓకేనా, ఇక్కడ మా సపోర్ట్ ఉంది ఇక్కడ మనకు కింద నుంచి వెళ్ళి. ఇక్కడ పి అని చూసారు, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ని తీసుకున్నా కూడా మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వచ్చింది. ఎస్సీఈ ఈ విధంగా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది దాన్ని కింద నుంచి వెళ్ళి. కానీ దీనికి సపోర్ట్ లేదు, ఈ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మళ్ళీ కిందికే ఇటు కూడా జరుగుతాయి. ఈ విధంగా ఉంటాయి మార్కెట్. 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి కిందికి వచ్చినా కూడా మళ్ళీ అది మూమెంట్ని తీసుకుంది సి హైకి వెళ్ళినప్పుడు. ఇది 12:45 నుంచి మళ్ళీ మూమెంట్ని తీసుకుంది. ఇది కూడా ఇదంతా ఒకటే మూమెంట్ ఇదంతా. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ 9:15 క్యాండిల్ 9:40 పీరియడ్ కూడా ఈ కింద ఉన్న దీని 15 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా దాని హై దాకా వెళ్ళింది అన్నట్టు. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ దీన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ 150 దాకా వెళ్ళింది. అది ఇక్కడ పీ చూసినట్టు అది ఇక్కడ నుంచి 12:15 12:45 నుంచి మూమెంట్ తీసుకుంది మళ్ళీ. అది ఇదో రకం మనకు. ఇది ఆగస్టులో జరిగింది. ఇది ఈ విధంగా ఫస్ట్ ఒక 9:15 క్యాండిల్ పెద్దగా ఏర్పడి ఈ 9:45 కానీ గ్రీన్ ఏర్పడింది. కాకపోతే పెద్ద మూమెంటం లేదు, ఇది మళ్ళీ కిందికే ఆడింది జరిగింది. ఇది ఇందులోనే ఆడింది. ఇది మెయిన్ పీ కాబట్టి దీంట్లో కూడా మనకు మెయిన్ పీ ఇది మనకు పీ ఈ విధంగా ఉండాలి మనకు. పెద్దగా ఏర్పడినా కూడా మళ్ళీ ఇక్కడ వచ్చింది. కాకపోతే దీన్ని ఆడి చేసుకున్న పీసీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది మనకు మెయిన్ పీ. ఇది మన 15 మినిట్స్లో పెట్టాం. ఇక ఇక్కడ ఈ విధంగా మనకు ఒకటి 15 మినిట్స్ కానీ పెద్దగా ఏర్పడింది. 9th కటింగ్ అనేది ఇది ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ మూమెంట్ అని తీసుకుంది ఈ 15 కానీ ఇన్ టైంలో వచ్చింది కాబట్టి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. లేకుంటే మాత్రం ఇది ఇక్కడ క్లోజ్ అవ్వాల్సిందే. ఇంతకుముందు మనం ఒకసారి ఇమేజ్లో ఇది ఇక్కడ రకనే క్లోజ్ అయిపోయింది. ఇది కూడా అంతే అన్నట్టు. ఈ విధంగా తక్కువ టైంలో వచ్చింది కాబట్టి ఇది చిన్న మూమెంట్ తీసుకుంది అంతే. కానీ ఇక్కడ మనకు ఒకటే 15 మినిట్స్ క్యాండిల్ చాలా పెద్దగా తీసుకుంది. తర్వాత నెక్స్ట్ ఏర్పడి 15 మినిట్స్ క్యాండిల్ పెద్దగా తీసుకోలేదు. ఈ విధంగా మార్కెట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, మనం యాడ్ చేసుకున్న పీసీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేమైనా చూపిస్తాను మీకు. దీంట్లో మీకు ఇంకోటి చూపిస్తాను నిఫ్టీ గురించి. ఇది ఇక్కడ మనకు నిఫ్టీ అనేది ఇక్కడ మనకు ఇది ఈ 15 క్యాండిల్ నుంచి మనకు
కింద నిఫ్టీ అనేది ఈ విధంగా 950 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడినా కూడా ఈ విధంగా ఇక్కడ ఒక 50 క్యాండిల్ దీని కింద ఏర్పడినా కూడా మళ్ళీ 945 క్యాండిల్ రెడ్ గారు 10-15 అనేది పైకి లేచింది కదా, ఇది ఇక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రిజెక్ట్ అవుతుందంటే మళ్ళీ ఈ 915 క్యాండిల్ రెడ్గా ఏర్పడి తర్వాత 945 గ్రీన్ ఏర్పడింది, కాకపోతే ఇక్కడే క్లోజ్ అయింది. దీని విక్కు నుంచి చూసారా, దీని విక్కు నుంచి మళ్ళీ వచ్చినా కూడా ఇది మళ్ళీ కిందికి వచ్చింది. అంటే 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నా దీని బాడీ మించాలి క్యాండిల్ ఏర్పడినకుండా ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా కింద ఏర్పడి పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ రాకనే వచ్చాయి, ఇది 15 క్యాండిల్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఈరోజు సపోర్ట్ తీసుకుంది, వీడియోలో చేస్తాను అది. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది బుధవారం రోజు. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది, ఎక్స్పైరీ అనేది. నిఫ్టీ చార్ట్ను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అప్పుడే మనం మార్కెట్లో సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ.